ప్రియ సోదరి సోదరా, ఈరోజు నీ వ్యక్తిత్వము మీద గాయము జరిగితే ఈరోజు అర్థం చేసుకో, ఆ పురిటిగడ్డ మీద ఉన్నతమైన పిలుపు జన్మిస్తుంది. చాలాసార్లు మనకున్న విషాదకర సంఘటన ఏంటంటే, కార్యము అల్పమై ఉన్నప్పుడు తృణీకరించిన వాడు ఎవడు. అందుకొరకే కీర్తనలు కూడా చాలా స్పష్టంగా రాస్తుంది, తృణీకరించబడిన రాయి మూలకు తలరాయిగా దేవుడు చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. బీయింగ్ ఏ జోక్ టుడే మీన్స్ యు ఆర్ గోయింగ్ టు బి ఎ జీనియస్ టుమారో. ఇవి కొన్ని అర్థం కావడం కొరకు కొన్ని పదాలు మన మైండ్లో రిజిస్టర్ అవడం కొరకు కొన్ని ప్రయత్నాలు చేయడానికి ఇష్టపడుతున్నా. ద లౌడర్ ద లాఫ్, ద లౌడర్ విల్ బీ యువర్ లారెన్స్. ఎంతగా ఎగతాళి చేయబడితే అంతగా ప్రశంసించబడతావు. ఇఫ్ దే ఆర్ రోలింగ్ ద రైస్, యు ఆర్ ఆన్ టు అ ప్రైస్. వారు కన్నిలాదీలు చూసి తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా జీతము ప్రతిఫలం నీ కొరకు దేవుడు సిద్ధపరచడం సత్యాన్ని దేవుని సేవ జ్ఞాపకం చేస్తున్నా. తిరస్కారం ఉన్న చోటే పిలుపు ఉన్నది అని గుర్తించాల్సిన బాధ్యత దేవుని బిడ్డలుగా మనకు గురుతరమైనది. ఎదురు దెబ్బలు లేని ప్రాంతంలో నీ గమ్యస్థానానికి పిలుపు సంకేతాలు లేవు అని అర్థాన్ని మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అవమానపు వానల్లోనే పిలుపు యొక్క జన్మ, పిలుపు చిగురిస్తుంది. అవమానపు వానలో ఆశయపు మొక్క మొలుస్తుంది. ఇంకా మీరు పోయిటిగా రాసుకోండి, లేకపోతే పంచ ఎలాగా ఉంటే అలా తీసుకోవచ్చు. అవమానపు వాన కురిసిన ప్రాంతంలో నీ పిలుపు చిగురుస్తుంది. ఇది క్రీస్తు యొక్క మర్మం, నీ చరిత్రను మార్చే సత్యం. చాలా విమర్శలు వస్తున్నాయంటే విజయాన్ని నువ్వు సమీపిస్తున్నావు సత్యాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.